ఇంకా ఎన్నాళ్ళు ఇలాగే ఉంటావురా? ఎక్కడ పడితే అక్కడ తాగి ఎవరితో పడితే వాడితో గొడవ పడుతావు. నీ వల్ల మా అందరికీ సమస్యరా. ఇప్పుడు నేను మీ అందరికీ సమస్య అయిపోయాను కదా మావా, అలాంటిది లేదురా. అవునరా, నీ వల్ల మాకు సమస్యే. చేరాక తప్పిస్తా. అవునరా, కానీ నేను ఎంత పెద్ద సమస్య ఉంటే తను మావా, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, నువ్వు లేకపోతే చచ్చిపోతాను. ఇలాంటి సొల్లు కబుర్లన్నీ అందరూ చెప్పినట్టే తను చెప్తుంది అనుకున్నా, కానీ తను నిజంగానే తను చెప్పినట్టే అలాగే చేసింది మావా. తనని ఫస్ట్ టైం చూసినప్పుడు ఏడుస్తూ కనిపించింది. అలాగే తన్ని ఆఖరిసారి చూసినప్పుడు కూడా ఏడ్చిందిరా. కానీ దానికి కారణం నేనని తలుచుకుంటుంటే. ఏ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పరా వాళ్ళ నాన్న నువ్వు కొట్టలేదని? ముందు జరిగిన వాటన్నిటికీ నువ్వే కారణం అన్నదాన్ని. నేనేనా కారణం? నేనే కదా. ఒకసారి మెసేజ్ చేసి ఉండొచ్చు కదరా, మీ నాన్న నేనేం చేయలేదని. నన్ను అర్థం చేసుకునే వాళ్ళతో నేనెందుకు మాట్లాడతాను? ఈగో. ఏ ఆ ఫోన్ ఏదో నీకు చేసి ఉండాల్సింది, తనకున్న ఈగో వలే. సరే వదిలే. మేమిద్దరం సేమ్ టు సేమ్ రా. అది లవ్ చేసుకోవడం అయినా సరే, ఈగో చూపించడం అయినా సరే. రా వెళ్దామా? రా వెళ్దాం. రే మామా, రే మామా ఇలా చూడరా. రే రే, రే, పిచ్చారా? రే ఏయ్, రే ఏంట్రా? రే ఏంటి? ఆగురా రే, ఆగు. ఎందుకురా ఇలా చేస్తున్నావు రే నువ్వు? ఆగు, రా వెళ్దాం. మామయ్య లవ్ లో తను గొప్ప లేదా నేను గొప్ప? వాడిని తీసుకెళ్లి పడుకోబెట్టరా. చివరికి తనే గొప్పని ప్రూవ్ చేసుకుని వెళ్ళిపోయింది కదా. కాస్త చెప్పేది వింటరా. నాకు ఈగో ఉంది మావా, లవ్ ఇంకా ఎక్కువే ఉంది మావా. ఓకే రా వెళ్దాం. వీడికి అర్థం కాదరా. ఓకే ఓకే మామా రే ఏంట్రా ఇది? మావా నన్ను క్షమించు. సరేరా సరేరా, నేను క్షమించేశాను. వెళ్ళరా, తీసుకెళ్ళండి రా. రా వెళ్దాం. రే 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 జో రే రే మామా, రే మామ జో ఏమైంది? రే జో నోట్లో నొరగరా. లేవరా రే నీళ్ళు తెరా జో లేరా. జో మామ రే రే మామా ఇందులో ఏదో కలిపాడరా. ఎత్రా వాడిని. చనిపోదామని అనుకున్నావు కదా. అంటే చిన్న వయసులో చిన్న చిన్న విషయాలకే నువ్వు భయపడి ఏడ్చేవాడివి. ఇప్పుడు సూసైడ్ చేసుకునేంత ధైర్యవంతుడిగా మారేవాట. వీళ్ళంతా అంటున్నారు. కానీ నాకెందుకో 5 ఏళ్లప్పుడు భయపడి ఏడ్చావే, అంతకంటే పిరికివాడివైపోయావురా. నీ జీవితానికో నిర్ణయాన్ని తీసేసుకున్నావా? కానీ అది జరగలేదు కదా. అంటే వేరే ఏదో నీకోసం ఎదురు చూస్తుందన్నమాట. జాగ్రత్త. నాన్న లేవద్దు లేవ.
శాంతతో మాట్లాడతావా? రే శాంత ఏడి? మాట్లాడతావా? రే వీడెందుకు ఇక్కడ పడుకున్నాడు? ఆ ఫోన్ ఏదో నీకు చేసి ఉండాల్సింది. తనకున్న ఈగో వలే. సరే వదిలే. నేను కూడా శాంత నిక్కర వేసుకున్నావా? ఆపండి రావుడు, ఎందుకు అలా ఏడిపిస్తున్నావు? వదిలే. ఐసీ వార్డ్ అండి ఇది. ఎందుకు ఇక్కడ శబ్దం చేస్తున్నారు? అందరూ బయటికి వెళ్ళండి. పర్లేదు, ఉండనివ్వండి. రే సరే అనుకో. అమ్మ రాలేదా? అమ్మా మీరు ఊరికే ఉండండి. తనే నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందంటే నువ్వు కూడా అదే తప్పు చేయడానికి చూసావు కదా. లవ్ అని వస్తే ఎందుకు అందరూ సైకోలో అయిపోతున్నారు? ఆ అమ్మాయి నీ మీద పెట్టింది ప్రేమ అయితే మేమందరూ నీ మీద పెట్టిన దానికి పేరేంట్రా? సారీ సారీ. అదేంట్రా చెప్ప? లవ్ అట్ ఫస్ట్ సైట్. నువ్వు పుట్టినప్పుడు నిన్ను నా చేతిలో ఇచ్చారు కదా, అప్పుడు నేను నిన్ను చూసాను కదా. అదేరా లవ్ అట్ ఫస్ట్ సైట్. నీకొకటి తెలుసారా, మాకు కూడా ఉండేవి ఎన్నో ఆశలన్నీ నువ్వు పుట్టేంత వరకు. కానీ నువ్వు పుట్టిన తర్వాత మేమిద్దరం మా కోసం బ్రతికిన దానికన్నా మేము నీ కోసమేరా బ్రతుకుతున్నాం. మా గురించి ఒక్క నిమిషం ఆలోచించుంటే ఈ మూర్ఖత్వాన్ని చేసుంటావా? 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 చేసుంటావారా? భగవంతుడా, ఇలా చెయ్యకరా. ఇలా అంతా చెయ్యనే కూడదు. ఇంకెప్పుడు ఈ పని చెయ్యకు, సరేనా? రోజులు నువ్వు పెళ్లి వద్దని చెప్పినప్పుడు నేను ఎందుకు ఏంటని అడిగింది లేదు, కానీ ఇంతకు పైన అడగకుండా ఉండలేను. ఇప్పుడు నీకోసం చూసిన లైఫ్ బాగుంటుంది. పోను పోను నువ్వు అర్థం చేసుకుంటావు. యాక్చువల్గా నాకు ఈ పెళ్లిలో అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కాస్త నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఈ పెళ్లిని స్టాప్ చేస్తారా? నార్మల్గానే తీయండి చాలు. పర్లేదు, అలాగే తీయండి. ఎక్కడికి వెళ్ళిపోయారా? లేదురా, బంధువులందరినీ బండెక్కించి. మామా నైటు
శృతి ఫోన్ చేసిందిరా నీ ఫోన్కి. సరే హలో, ఏంటి ఎవరు మాట్లాడట్లేదు? రే ఏం చేస్తున్నావు? మావా నువ్వెవరు? అవును నేను ఎవరు? రే ఎవరు రైడ్? జో వెళ్ళి కొడుకువే. నువ్వు ఫోన్ చేయొచ్చా? ఆటం చేయకుండా మాట్లాడటం పెద్ద నేను తప్పు. చాలా పెద్ద తప్పు చేయకుండా మామా ఆ తప్పుని నేను సరి చేస్తాను. హలో హలో జో, నేను శృతిని మాట్లాడుతున్నాను. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎలా చెప్పాలో తెలియటం లేదు. యాక్చువల్గా నాకు ఈ మ్యారేజ్లో అసలు ఇంట్రెస్ట్ లేదు. మా నాన్న కోసమే నేను ఒప్పుకున్నాను. ఐఎమ్ రియలీ సారీ. నా సిచ్యువేషన్ని కాస్త అర్థం చేసుకుని ఈ పెళ్ళిని ఆపేస్తారా? ఉదయం కన్ఫర్మ్గా ఆపేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆపాలనుకున్నా ఆపలేను. ఓకే బాయ్. ఇప్పుడు చెప్తున్నావు ఏంటో? మావా ఆగరా, ఆగు. వీడిని కుడితే ఏమొస్తుందిరా? మాట్లాడుకుందాం ఉండు. ఏం మాట్లాడమంటావురా? ఆ అమ్మాయికి నేను తాళి కడుతున్నప్పుడు నన్ను చూపు చూసింది. అప్పుడు నాకు అర్థం కాలేదు మావా, ఇప్పుడు అర్థమవుతుంది. రేయ్ నన్ను తలుచుకుంటే నాకే అసహ్యం వేస్తుందిరా. రేయ్ మావా, ఇదొక యాక్సిడెంట్ లాంటిదే. జరగాలని రాసుంది, మన చేతుల్లో ఏం లేదు. పోరా, ఆ అమ్మాయి మనల్ని పెళ్ళి ఆపమని చెప్పిందిరా. వీటేమో తాగుబోతులా తాగేసి. రే రేయ్ ఒక్క సెకండ్ అయినా అమ్మాయి గురించి నువ్వు ఆలోచించావారా? అలా చూస్తూ నించుంటావేంటి? ఆగు, తెలుసుంటే ఏం చేసేవాడివి? ఏం చేసేవాడిని? పెళ్ళి ఆపించేసేవాడిని. పోరాని నోటంటే బూతులు వస్తాయి. ఆవిడ చెప్తారంటే ఈయన ఆపేస్తాడంట. మన అమ్మ నాన్న గురించి ఆలోచించావు కదా. తనకి ఇష్టం లేకపోతే తనే పెళ్ళిని ఆపుండొచ్చు కదా. తను తెలివిగా సమస్యని నీ వైపు డైవర్ట్ చేసింది. వీడేమో వెళ్ళి పెళ్ళిని ఆపేస్తానంటున్నాడు. మావా నువ్వు చాలా అసహ్యంగా సెల్ఫిష్గా ఆలోచిస్తున్నావు. ఓ, మన అమ్మ నాన్న నీ గురించి ఆలోచించే నేను సెల్ఫిష్ అయితే మరి తనేంట్రా? తనకి వద్దనుకుంటే వాళ్ళ ఇంట్లో చెప్పి పెళ్ళిని ఆపేసి ఉండొచ్చు కదా. చెప్పుంటే వాళ్ళ అమ్మో నాన్నో గుండె పట్టుకుని పడిపోయి ఉండేవాళ్ళు. తను తెలివిగా ఎప్పుడు పెళ్లిని ఆపితే తను సేఫో అప్పుడు అలా ఆపాలనుకుంది నీ ద్వారా. ఇప్పుడు చెప్పరా ఎవరు సెల్ఫిషో? రే మన ఇల్లు ఇప్పుడేరా తుఫాన్ వచ్చి వెళ్ళినట్టుంది. దయచేసి పిచ్చివాడ్లాగా ఏమీ చేయకు. నీకు పెళ్ళైపోయింది, ఇదే నీ లైఫ్. జరగాల్సింది చూడు. మమ్మల్ని ఎన్ని ప్రశ్నలు అడిగావు కదరా? ఎందుకు పెళ్ళి ఆపమన్నావని తన్ను వెళ్ళి అడగరా? రే పద వెళ్దాం. మీరు భోంచేశారా? కంఫర్టబుల్గా? ఏం ప్రాబ్లం లేదుగా? ఆల్ ఓకే రైట్? యా ఆల్ ఓకే. అండ్ ఎందుకు ఇంతసేపు మెలుకున్నారు? నిద్ర పట్టలేదా? లేదు. నిద్ర పట్టలేదంటే కాస్త మాట్లాడుకుందామా? యా, నేను నువ్వేం కూడా చదువుకున్నావు? చదువుకున్నావుగా? చదువుకున్న వాడివిగా నువ్వు. ఏంటి మ్యారేజ్ని ఆపలేవంటే ఆపలేను అని చెప్పొచ్చు కదా. నాకు తాళి కట్టిందే కాక సిగ్గు లేకుండా ఫస్ట్ నైట్ రూమ్ వరకు వచ్చి ఇలా నించున్నా. హెచ్చి మాట్లాడుకో, నాకు ఇరిటేటింగ్గా ఉంది. నువ్వు కాలేజ్లో ఒక అమ్మాయిని ప్రేమించావు కదా, విన్నాను. తన్ని వదిలించుకొని నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నాకు ఆస్తుందని సెటిల్ అవుదామని ప్లాన్ చేసావా? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా హే ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. హే మాట్లాడేవారా తనతోనా? అసలు తను మాట్లాడే ఛాన్స్ ఇస్తే కదా. మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదా? మాట్లాడడానికే ఛాన్స్ ఇవ్వలేదా? మరి మిగతా తంతా ఎలారా? రే మావా, నీ మంచి కోసమే నీ దగ్గర దాచాం. అది మాత్రం అర్థం చేసుకోరా. ఏయ్ మీరు చేసిందే ఓ ఏదో పని. ఇంకోసారి నా మంచికి చేశానని చెప్పొద్దు. రే ఎవరా? రే మామా చెప్పేది విను. ఒక ప్రాబ్లం వచ్చింది సరేనా? దాన్ని ఎలా సరి చేయాలో ఆలోచించు. ఏది? నువ్వు తెచ్చిపెట్టిందేగా. మామా మత్తులో చేశాను రా, సారీరా. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం రే, బ్యాచులర్ పార్టీ అయిపోయిన తర్వాత తాగనని మాటిచ్చావురా. ఇదే వంకని ఇంకొకసారి తాగేవో చెప్పు తీసుకొడతాను. రేయ్
రేయ్ జో జో రావే రావే కన్ను కొట్టి డమ్ము డిప్పు కొర 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 చూర 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 చూడద్దే గుడ్డలోన లబ్బు డబ్బు కొట్టుకోనే తలపుల వల పూరారాదే కొసరుగా డబ్బు డిప్పు అదిరేను బెదరగా ఆడొద్దే దగ్గరైతే డబ్బు డిప్పు తట్టుకోనే కళ్ళ తల వల పూ చెయ్యొద్దే కొండదైనా ఏంజల్ నీవే ఇంత గోలా పోతే పోవే చెప్పే నీకు నేను రౌడీనే కరో